గాయ్స్! నేను అండ్ నా ఫ్రెండ్స్ అందరం కలిసి లుల్లు మాల్‌కెళ్ళిపోయాం. చూస్తే ఈవినింగ్ అనమాట. సో, అటు ఇటు మొత్తం స్టాల్స్ పెట్టారు. ఓవరాల్ వ్యూ అయితే సూపర్‌గా ఉంది. మొత్తం థీమ్ మాత్రం మొత్తం కూడా వచ్చి క్రిస్మస్ థీమ్‌లో తీసేసుకున్నారనమాట. సో, చాలా స్టాల్స్ ఉన్నాయి. సో, ప్రైసెస్ అయితే అస్సలు అడగలేదు. అసలు ట్రై కూడా చేయలేదు. ఎందుకో కూడా తెలీదనమాట. సో, ప్రైసెస్ ఆఫ్‌కోర్స్ ఎక్కువగానే ఉంటాయి. సో, నేను అండ్ సరళ అండ్ గాయత్రి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో, ఫైనల్‌గా లుల్లు మాల్ దగ్గరికొచ్చాం. అసలు లిటరల్లీ అండి. చాలా చాలా రష్ ఉండే అన్నమాట లుల్లు మాల్‌లో మేమెళ్ళిన టైంలో అయితే. సో, ఇప్పటి వరకు మీరెప్పుడైనా లుల్లు మాల్‌కెళ్లారా లేదా? ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో చేయండి. సో, ఫోటోషూట్‌కి గూడా ఇక్కడ చాలా బావుంది. సో, లోపలికొచ్చిన తర్వాత చూస్తే లుల్లు మాల్‌లో మొత్తం క్రిస్మస్ థీమ్స్ చాలా చాలా హైలైట్ ఉండాయన్నమాట. సో, హైదరాబాద్‌లో లుల్లు మాల్ అంటే వేరే లెవెలు. చిన్న ఇంకా అలా స్లోలీ ఎళ్తూ ఉండగా అయితే మేము ఒక పైకెళ్ళిపోయాము. ఏదో ఒక షాప్‌లో ఆఫర్స్ ఉన్నాయి. దట్టు మాకు టోకెన్స్ అంటాం గదా! ఒక షాప్‌వి మా దగ్గర ఏదో కొన్ని టోకెన్స్‌లా ఉన్నాయన్నమాట. సర్లే అని చెప్పి టోకెన్స్ అంటే ఆఫ్‌కోర్స్ మనం అనుకుంటాం కొంచెం బడ్జెట్ తక్కువగా వస్తాయి. కొంచెం 2000 అయితే సో, 100 పే చేయొచ్చు అని చెప్పేసి వెళ్లి ట్రై చేసాము. బట్ ఎంత అంటే డబుల్ ప్రైజెస్ ఉన్నాయనిపించింది మాకైతే. సో, ఇవన్నీ మన వల్ల కాదు లుల్లు మాల్‌లో అని చెప్పేసి జస్ట్ చూసి వెళ్దాం అని చెప్పేసొచ్చాం. కింద ఇక్కడ మాత్రం అయితే ఒక గర్ల్ చూస్తూ ఉన్నారు పాపం. ఆహ్, చాలా మంచిగా అంటే చాలా కిడ్స్‌తో చాలా గుడ్‌గా ప్లే చేసుండే అన్నమాట. మొత్తం గూడా వాటర్ బౌల్స్ బబుల్‌లాగా గూడా చాలా చాలా బావుంది. మేమెళ్ళిన టైంలో అయితే క్రిస్మస్ థీమ్ మొత్తం కూడా ఇక్కడే సూపర్ ఫన్ ఉండే అన్నమాట. దట్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ అవి గూడా చాలా ప్లే అయ్యాయన్నమాట. సో, ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఎవరైనా గూడా లుల్లు మాల్‌కి ఇంత ముందు వరకు వెళ్ళిన వాళ్ళైతే కన్ఫర్మ్‌గా వెళ్లి విజిట్ చేయండి. ఏ టు జెడ్ ఉంటాయన్నమాట లుల్లు మాల్‌లో అయితే. సో, దానికైతే డోకా లేదన్నమాట. సో, ప్రైజెస్ విషయానికొస్తే గైస్ నేను డెఫినైట్‌లీ చెప్తున్నాను. షాపింగ్ మాల్స్ అంటే ప్రైజెస్ నార్మల్‌గానే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో, లుల్లు మాల్‌లో గూడా అంతే ఉంటాయి. యాక్చువల్‌గా లుల్లు మాల్ అనగానే ఏపీ వాళ్ళందరికీ ఒకలా ఇంటెన్షన్ ఉంటుంది. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. తెలిసిన వాళ్ళైతే లుల్లు మాల్ అనగానే ఏపీకి, లుల్లు మాల్‌కి ఏంటి కనెక్షన్ అనేది మీకు తెలిస్తే కన్ఫర్మ్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసి అందరు వీడియోస్ చూసి వెళ్ళిపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా గూడా తెలీదు కదా! ఈ వీడియో చూస్తున్నారు, చూడట్లేదు, లేకపోతే కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టారు అంటే అర్థమైపోయిద్దనమాట. ఓకే. ఇట్స్ అని చెప్పేసి. సో, డెఫినైట్‌లీ గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటున్నాయని చెప్పేసి రివ్యూ ఇవ్వండి కన్ఫర్మ్‌గా. సో, ఏ మాల్‌లో అయినా అవ్వచ్చు. కంపల్సరీగా కిడ్స్ గేమ్స్ ప్లే అని చాలా బావుంటుంది. అది లుల్లు మాల్‌లో అయితే సూపర్ డూపర్ ఉండే అన్నమాట. సో, మొత్తం కిడ్స్ గేమ్‌నే అన్నమాట. మొత్తం గూడా గేమ్సే ఉన్నాయి. అసలు మేము చిన్నప్పుడైతే ఇన్నిన్ని అసలేం లేదు. ఏదో మా ఊర్లలో ఏదో చిన్నగా ఆటలాడుకోవటం ఉన్న 2, 3 డేస్. తర్వాత మళ్ళీ బ్యాక్ టు హాస్టల్‌కెళ్ళిపోవటం. సో, మా మెమోరీస్ మొత్తం గూడా హాస్టల్‌లో ఎక్కువుంటాయి. కానీ ఇప్పుడు నవ్వే డేస్‌లో కిడ్స్ మొత్తానికి గూడా ఈ గేమ్స్ తోటే ఉండిపోతున్నారు. సో, ఏమోలెండి. అవన్నీ మనకెందుకు పెద్ద పెద్ద టాపిక్స్ తెలిసిన వరకే మాట్లాడుకుందాం. సో, ఎవరిష్టం వాళ్ళది. ఆహ్, చాలా అంటే చాలా బావుంది గైస్. లులు మాల్ ఎప్పుడైనా ఎక్స్‌ప్లోర్ చేసారా లేదా? చేస్తే కన్ఫర్మ్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బట్ చాలా చాలా బావుంటుంది ఈ లులు మాల్. సో, గైస్ నా వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయి? బావుంటున్నాయా లేదా? చెప్పండి. ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కానీ నిజం చెప్తున్నా లుల్లు మాల్‌లో కిడ్స్‌కైతే అసలు ఫుల్ టైమ్ పాస్ ఉంటుంది. చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. పాపం గాయత్రి అయితే గేమ్ ఆడాలని చాలా ట్రై చేసింది. కానీ అసలు కిడ్స్‌ది కాబట్టి కొంచెం అవ్వలేకపోయిండే అనమాట. బట్ పేరెంట్స్ గూడా ఎక్కుతున్నారు. కిడ్స్‌కి కొంచెం ఒక సపోర్టింగ్ లాగా. కాకపోతే అయన్నీ కిడ్సేది గేమే అనమాట. సో, గాయత్రి సరళ అయితే ఒకళ్ళకొకళ్ళు చూస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా ట్రై చేయాలని గూడా అనుకున్నారు. బట్ డిడ్న్ట్ వర్కౌట్ అనమాట. సో, కుసుమ చిన్న పిల్ల కప్పు చైర్‌లోకెళ్ళి దున్నపోతు కూర్చుందండి. ఎలా పాపం? చెప్పండి. ఇట్లా ఉంటుంది కుసుమతో అయితే. ఇంకా ఫైనల్‌గా అయితే చాలా సేపు తిరిగేసాం బయటకొచ్చి. ఎంజాయ్ చేసాం. ఫోటోస్ దిగాం. అంతే వీడియో. బాయ్.